హల్లెలూయా, దేవునికి స్తోత్రం. దేవుడైన యేసుప్రభు వారు ఈరోజు మనకు పరిశుద్ధ గ్రంథం నుంచి ఇస్తున్న వాగ్దానము సామెతల గ్రంథం 28వ అధ్యాయం 19వ వచనం. తన పొలము సేద్యము చేసుకొని వానికి కడుపు నిండా అన్నము దొరుకును. వ్యర్థమైన వాటిని అనుసరించు వారికి కలుగు పేదరికము ఇంతంత కాదు. మనము ఎప్పుడైతే మన సొంత వర్క్ని మనం చేసుకుంటున్నాము అంటే దేవుడైన యేసుప్రభు వారు ఏదైతే పని మనకు అప్పగిస్తారో ఆ పనిని మనం చేసుకున్నంత కాలము మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. అది బాగా సక్సెస్ అవుతుంది అని కూడా ఇక్కడ మనం తెలుసుకునవచ్చు. అలా కాకుండా మనం ఎక్కడో వేరే దగ్గర చూసింది, లేదంటే మనకు ఫ్రెండ్స్కి ఎవరికైనా జరిగిందో, లేదంటే ఏదైనా సినిమాలో చూసి ఇది భలే జరిగింది నా జీవితంలో కూడా జరిగిపోతుంది అనుకోనో, లేదంటే ఏదైనా నావెల్లోనో ఏదంటే బుక్లోనో ఎవరో ఒకరు ఏదో ఒక రకంగా చేసేస్తే వాళ్ళకి ఇంత డబ్బులు వచ్చేసింది, నేను కూడా డబ్బులు వచ్చేస్తుంది, నేను కూడా ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసేస్తాను, నాకు కూడా ఫుల్గా డబ్బులు వచ్చేస్తుంది అని మనం ఎప్పుడు అనుకోకూడదు. అది కరెక్ట్ విషయం కాదు. ఎందుకంటే దేవుడైన యేసుప్రభు వారు ఏదైతే మనకు పని అప్పగించారో ఆ పని అనేది మనకు ద గ్రేటెస్ట్ థింగ్. ఆ పనిని మనం సక్సెస్ఫుల్గా చేస్తే మనం ఖచ్చితంగా ఆశీర్వదింపబడతాము. మనము గొప్పగా ఆశీర్వదింపబడమే కాదు, మన తరతరాలకు కూడా అదే ఆశీర్వాదం ఉంటుంది. మనం ఉన్న పొజిషన్లో ఇప్పుడు మనకు అంత గొప్పగా అనిపించకపోవచ్చేమో, కానీ అది ఎదుగుతుంది. అలాగే మనం గొప్ప పొజిషన్లోనికి వెళ్తాము. ఒకవేళ మనం చేసే పనిలో గొప్ప పొజిషన్ లేదు అనుకున్నా దేవుడైన యేసుప్రభు వారే మనల్ని గొప్ప పొజిషన్లోకి తీసుకువెళ్ళే పని మనకి ఇస్తారు. కానీ మనంతట మనమే ఎక్కడో వేరే దగ్గర చూసేసి మనం ఇన్స్పైర్ అయిపోయి చేయకూడదు. అది దేవుడైన యేసుప్రభు వారికి చిత్తం ప్రకారంగా ఉంటేనే అది మనకు సక్సెస్ అవుతుంది. సో ఈ విషయాన్ని మనం తప్పకుండా గుర్తుపెట్టుకొని మనకు దేవుడైన యేసుప్రభు వారు ఇచ్చిన పనిని మాత్రం మనం చూసుకుంటూ ముందుకు వెళ్దాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ జీవాధిపతి జీవంగల దేవ యేసయ్య, ఈరోజు మాకు ఇచ్చిన ఈ గొప్ప వాగ్దానాన్ని బట్టి మీకే వందనాలు తండ్రి. మీరు మాకు ఏ పని అయితే ఇచ్చారో ఆ పనిని మాత్రం మేము చేసేందుకు సాయం చేయండి. అన్నెసెసరీ ఫ్యాంటసీస్ వైపు మేము వెళ్ళకుండా ఏదో జరిగిపోతుంది, మాకు ఎంతో ఆశీర్వాదం వచ్చేస్తుంది, మేము ఎంతో గొప్పగా డబ్బులు వచ్చేస్తాయి, ఆరోగ్యంగా ఉండిపోతాను అన్నట్టు అనుకోకుండా తప్పకుండా మీరు మాకు ఏ పని అయితే ఇచ్చారో ఆ పనిని మాత్రం మేము చేసేందుకు సాయం చేయండి. యేసయ్య, మాకు ఆ డిసిప్లిన్ని దయచేయండి. అలాగే మీరు మాకు ఏదైతే చెప్పారో అంటే మేము ఫ్యాంటసీస్ని చేస్తే మాకు వచ్చే ఆపద అనేది ఇంతంత కాదు అని మీరు మాకు తెలియపరిచారు తండ్రి. ఈ విషయాన్ని మేము గుర్తుపెట్టుకొని మేము ఎప్పుడు ఫ్యాంటసీస్ని చేయకుండా ఉండేందుకు సాయం చేయండి. తప్పకుండా మీపై విశ్వాసం కలిగి ఉండి మేము మీ వైపు ముందుకు చూస్తూ నడిచేందుకు సాయం చేయండి. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక.